హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అమరావతి రాజధాని ఏరియాలో ప్రాపర్టీస్ గురించి మేము పోస్ట్ చేస్తూ ఉంటాము. మంచి మంచి ప్రాపర్టీస్ని మా ఛానల్లో మేము పోస్ట్ చేస్తూ ఉంటాము. సో ఈరోజు వచ్చేసి మీకు చాలా మంచి లొకేషన్ అండి. చాలా మంచి లొకేషన్లో ఒక మంచి ప్రాజెక్ట్ని నేను ఇప్పుడు చూపించబోతున్నాను. ఈ వీడియో అంతా చూసిన తర్వాత స్క్రీన్ మీద డిస్ప్లేలో కనిపిస్తున్న మా నెంబర్కి ఒకసారి కాల్ చేసి వీడియో మొత్తం కంప్లీట్గా చూసిన తర్వాత మీరప్పుడు మాకు నెంబర్కి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోండి. సో పైన కార్నర్లో మా నెంబర్ డిస్ప్లే అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఆల్రెడీ మీరు వీడియోలో చూస్తున్నారు. ఈ లొకేషన్ వచ్చేసి మనకి నేషనల్ హైవే, గుంటూరు టు విజయవాడ నేషనల్ హైవే. ఇది చెన్నై నుంచి కలకత్తా కనెక్ట్ అయ్యే నేషనల్ హైవే. ఈ హైవేలోనే మనకి గుంటూరు విజయవాడకి మధ్యలో కాజా టోల్గేట్ అని ఉంటుంది. సో కాజా అనేది ఈరోజు మనకి రాజధానికి ఒక ఎంట్రీ పాయింట్ అండి. సో ఈ లొకేషన్లోనే మనకి ప్రాజెక్ట్ అనేది రీసెంట్గా లాంచ్ చేసాము. సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ టవర్స్ వచ్చేసి మనకి రామకృష్ణ వెనిజులా అని చెప్పేసి 2014 అంటే 2017లో ఈ టవర్స్ స్టార్ట్ అయినాయి. సో ఇవి బోత్ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ యాక్టివిటీస్ తోటి ఈ టవర్స్ని అప్పుడు స్టార్ట్ చేశారు. చాలా గుడ్ థాట్ తోటి స్టార్ట్ చేశారు. అప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఇవంతా కూడా ఆగిపోయింది. సో ఇప్పుడు రీసెంట్గా కూడా ఇవన్నీ కూడా స్టార్ట్ అయినాయండి. వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ అయ్యి ఆల్రెడీ స్టార్ట్ అయ్యి నడుస్తున్నాయి. సో మనకి ఈ టవర్స్కి ఆనుకొనే మనం ఇప్పుడు ఒక 25 ఎకరాస్ ప్రాజెక్ట్ని మీకు నేను చూపించబోతున్నాను. సో వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ వీళ్ళు ఈ ప్రాజెక్ట్లో ఆల్రెడీ విల్లాస్ చేశారు, ఆల్రెడీ రెసిడెన్షియల్ టవర్స్ కూడా చేశారు, అలాగే కమర్షియల్ టవర్స్ కూడా చేశారు. సో ఇప్పుడు మనం కాజా గురించి చెప్పాలి అని అంటే మెయిన్గా ఇక్కడ మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ బైపాస్ కనెక్ట్ అయ్యే జంక్షన్ అండి ఇది. సో ఆల్రెడీ వెస్ట్ బైపాస్ అనేది మనకి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మనకి వెస్ట్ బైపాస్ 47 కిలోమీటర్స్ అనేది ఉంటుందండి. సో దీంట్లో నుంచే మనం ఇప్పుడు రాజధానిలోకి మనం కనెక్ట్ అవ్వచ్చు అనమాట వెళ్ళిపోయి. తర్వాత అలానే మనకి మురుగన్ హోటల్ అనేది కూడా ఈ లొకేషన్లోనే ఉంటుంది. ఈ మురుగన్ హోటల్ నుంచి కూడా మనం రాజధాని ఒక 3 km డిస్టెన్స్లో మనము కనెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు ఈ సరౌండింగ్స్ ఇవన్నీ కూడా ఎంత బాగా డెవలప్ అవుతుంది అనేది. సో మెయిన్గా మనకు ఒక సైట్ డెవలప్మెంట్ అవ్వాలి, దానికి అప్రిషియేషన్ రావాలంటే 2 థింగ్స్ అండి. ఒకటి వచ్చేసి మనకి రోడ్ కనెక్టివిటీస్ అనేది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎంప్లాయ్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ ఆల్రెడీ మనకి సమ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఆల్రెడీ క్రియేట్ అయి ఉంది. సో అలానే కనెక్టివిటీస్ పరంగా చూసుకుంటే ఆల్రెడీ మనకు ఒక నేషనల్ హైవే, వెరీ నియర్ బై నేషనల్ హైవే ఉంటుంది. సో అలానే మనకి నంబూరు రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఇక్కడికి. సో ఆ స్టేషన్ కూడా రేపు ఫ్యూచర్లో చాలా పెద్ద జంక్షన్ అవ్వబోతుంది అది, ఆ జంక్షను. తర్వాత మనకి కనెక్టివిటీస్ పరంగా చూసుకుంటే రేపు వచ్చే ఈస్ట్ బైపాస్ని కూడా మనకి ఇన్నర్ రింగ్ రోడ్డుకి కనెక్ట్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే మనకి గన్నవరం ఎయిర్పోర్ట్కి కూడా చాలా నియర్గా అంటే ఈ లొకేషన్ నుంచి వితౌట్ ఎనీ ట్రాఫిక్ తోటి మనం ఈజీగా కనెక్ట్ చేయొచ్చండి. సో ఇలాంటి ప్లేస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన ఇన్వెస్ట్మెంట్కి ఎలాంటి డోకా ఉండదు. సో మీరు చూడొచ్చు. సో ఈ సరౌండింగ్ ఏరియా అంతా కూడా ఆల్రెడీ చాలా డెవలప్మెంట్ అయిన లొకేషన్ అండి. మనం ఈ ప్రాజెక్ట్ కూడా మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 1.5 km డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. సో మీకు రేటు కూడా చాలా వెరీ రీజనబుల్ రేట్లో ఉంటుంది ఈ ప్రాజెక్టు. సో వీళ్ళ ఉద్దేశం ఏంటంటే చాలా తొందరగా కంప్లీట్ చేసుకోవాలి అన్న కాన్సెప్ట్ తోటి చాలా తక్కువ ప్రైస్లోనే వీళ్ళు చేశారండి. సో ఎక్కువ ప్రైస్ కాకుండా. సో చాలా మంచి లొకేషను, చాలా మంచి ప్రాజెక్టు. ఇక్కడ ఆల్రెడీ పెద్ద పెద్ద బిల్డర్స్ అంతా కూడా ల్యాండ్స్ అంతా టేకప్ చేశారు ఈ లొకేషన్లో. సో మెయిన్ రోడ్ నుంచి 1.5 km డిస్టెన్స్ ఉంటుంది. ఇది ఆల్రెడీ 40 feet రోడ్ యాక్సెస్ ఉంది ఎగ్జిస్టింగ్. మనకి ఇన్ ఫ్యూచర్లో మనకి ఇది మాస్టర్ ప్లాన్లో 100 feet రోడ్స్గా కూడా ఈ రోడ్స్ అన్నీ కూడా అవుతున్నాయండి. సో ఇదే లొకేషన్లో మనకి 25 ఎకరాస్ ప్రాజెక్ట్ ఇది. సో అదంతా కూడా కనిపించేదంతా కూడా కాజా అండ్ టోల్గేట్ ఏరియా అండి అది. సో ఇలాంటి లొకేషన్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన ఇన్వెస్ట్మెంట్కి
చాలా బాగుంటుందండి. సో అటు రాజధాని ఉంది, తర్వాత కనెక్టివిటీస్ పరంగా చాలా బెస్ట్ కనెక్టివిటీస్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ సరౌండింగ్స్ ఏరియాలో కూడా చాలా మంచి ఎంప్లాయ్మెంట్ ఉంది. అలానే స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, కేఎల్ యూనివర్సిటీ ఉంది, తర్వాత అలానే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, తర్వాత యూనివర్సిటీ ఉంది, నాగార్జున యూనివర్సిటీ ఉంది దగ్గరలో. సో ఇలాంటి ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ ఉంటుందండి. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళు మాది నెంబరు స్క్రీన్లో డిస్ప్లే అవుతుంది. అలానే డిస్క్రిప్షన్లో కూడా ఈ రేట్, దీని ప్రాజెక్ట్కి సంబంధించిన రేట్స్ ఇవన్నీ కూడా నేను ఇస్తాను. అలాగనే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్ 25 ఎకరాస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇది. సో ఇలాంటి ప్రాజెక్ట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఈ ల్యాండ్, నేను ఇప్పుడు చూపిస్తున్న ల్యాండ్లోనే మనకి ఈ ప్రాజెక్ట్ అనేది రాబోతుంది. మొన్న 3వ తారీఖు రోజే భూమి పూజ అంతా కూడా స్టార్ట్ చేసి వర్క్ జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసే టైంకి సమ్ వర్క్స్ యాక్టివిటీస్ కూడా నేను చూపిస్తాను. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ థాట్స్ ఉంటే మాత్రం ఇలాంటి లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.